ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంటే తానుంటానని టీడీపీ నేత మాజీ పెన్నా డెల్టా చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రూప్ కుమార్ యాదవ్కు తనకు మధ్య స్వల్ప వివాదం జరిగిన విషయం నిజమేనని అన్నారు. ఇక దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కలగ చేసుకుని రూప్ కుమార్ యాదవ్ని బయటికి పంపించారని తెలిపారు. ఇక తర్వాత సుమారు గంట సేపు ఎమ్మెల్యేతో చర్చలు జరిపామని అన్నారు. మరుసటి రోజు కొన్ని ప్రముఖ పత్రికలలో తెలుగు తమ్ముళ్ల అంతర్యుద్ధం అంటూ కథనాలు రావటం బాధాకరమని ఆయన చెప్పుకొచ్చారు. జరిగిన ఘటనపైన తమను సంప్రదించి ఉంటే వాస్తవాలు చెప్పేవాళ్లమని తెలిపారు. అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో అవినీతి వైసీపీ పెద్దలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 14వ తేదీ అసెంబ్లీ సమావేశాల రోజు లేవు కాబట్టి ఉండవల్లిలోని మా ప్రీతమ శాసనసభ్యురాలు పిలుపు మేరకు ఆమె ఇంటికి పోవటం జరిగింది. కరెక్ట్గా ఆ రోజు 8:20 సమయం నేను మా సోదరుడు ఉంచి గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ మేము ముగ్గురు కూడా ఈ గ్రామ కమిటీలో మండల కమిటీలో చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు రూప్ కుమార్ యాదవ్ కూడా మాతో కూడా కలిసి ఎన్నికల్లో పనిచేసాడు పుచ్చిమండలంలో. ఆయన కలగజేసుకుని ఒక అలరాని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు. దాని మీద నేను కోపేసి అతని మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో మా శాసనసభ్యులు అతని బయటికి పంపించేయటం, తర్వాత మేము కూడా ఒక గంట సేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ అనుకుంటా, దాంట్లో కోవిడ్ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు అంతర్యుద్ధం అని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదేదో రాశాడు.